ఎంత నైవేద్యం పెట్టాలి, ఎటువంటి మాలలు వేయాలి, ఏ టైంలో ఎటువంటి సేవలు చేయాలి, ఇవన్నీ కూడా ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం అనుకోండి, ఎవరిని అవసరం లేదు కదా. ఇప్పుడు ఇల్లు ఉంది, మనకేంటి లక్ష్యం ఏంటి? ఇల్లు అంటే ఇలా ఉంటే అందంగా ఉండాలి. అందంగా ఉండడం ఒకటే లక్ష్యం, దానిలో వేరే టెక్నాలజీ ఏం లేదు. అందంగా ఉండడం ఒకటే లక్ష్యం, దాన్ని బట్టి మనం నిర్మాణం కూలిపోకుండా ఉండడానికి సంబంధించిన టెక్నాలజీ వస్తుంది తప్పించి ఇంకా వేరే ఏం చూడం. మరి దేవాలయాన్ని అట్లా ఒకటే నిర్మించట్లేదే అంటే ఏంటి? దాని వెనకాల ఒక శాస్త్రం ఉంది. అయితే ఆ శాస్త్రాన్ని మనం మీకు తెలుసా తెలియదు అనేది వేరే సంగతి. ఇప్పుడు మనం డాక్టర్ గారికి వెళ్తాం, డాక్టర్ని మనం నమ్మి మందులు వేసుకుంటాం, అంత మాత్రం నీకు మెడిసిన్ తెలియక్కర్లేగా, నువ్వు ఎంబీబీఎస్ చదవక్కర్లేగా. ఇది అంతే. నువ్వు అక్కడికి వెళ్తే ఒక శాస్త్రం ప్రకారం నిర్మితమైన ఒక గుడికి వెళ్తే అక్కడ నీకు దైవశక్తి ఉందని నువ్వు నమ్మి దండం పెట్టుకుంటే నీకు కావాల్సింది జరుగుతుంది. నమ్మకపోతే నీ ఇష్టం, దానికి ఎవడైనా చేస్తాడు. ఇంకొక నమ్మకపోయినా కూడా ఆ ప్రభావం దేవాలయంలోకి వెళ్తే ఉంటుంది. ఎందుకంటే అక్కడ శక్తి అనేది శక్తి కేంద్రం కనుక నమ్మకం ఉంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. నమ్మకం ఉంటే